ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం? కొత్తగా నియోజకవర్గానికి సాధించింది తెచ్చింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో నేను మంత్రిగా ఉండి చేసినటువంటి కార్యక్రమాలని ఇనాగ్రేషన్ చేస్తూ టైం వెళ్ళబోస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వయోభారంతో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ఐడియా లేదు. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామంటున్నా మీ ప్రణాళిక ఏమిటి? ప్రణాళిక ఏం లేదు, ఇష్యూ బేస్డ్ అంతే. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా వారి పక్షాన నిలబడి పోరాటం చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. అది సునీత లక్ష్మారెడ్డి గారి ఒక ఆలోచన కూడా. మదన్ రెడ్డి గారు ఆల్రెడీ మీతో ఇన్వాల్వ్ అయ్యారమ్మా, నేను నెక్స్ట్ ఎలక్షన్కి ఉండగా నా ఆరోగ్యం సహకరించడం లేదు, నువ్వు ఉండు, మన రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన మహిళ, నువ్వు మన రెడ్లంతా కలిసి ఉండాలి, నువ్వు ఉండు, నీకు టీఆర్ఎస్ నుంచి వస్తుందన్నారు. దానికి మీరు కూడా మదన్ రెడ్డి గారితో నేను మాట్లాడినటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు, ఇండివిజువల్గా కలిసినటువంటి సందర్భం కూడా లేదు. ఎక్కడైనా మీటింగ్స్లో కానీ పార్టీలో ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నమస్తే చేసుకోవడం తప్పితే అంత మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ గెలిచినటువంటి నాయకులతో మాట్లాడేసి అదేదో ఎమ్మెల్యేగా మదన్ రెడ్డి గారు నాకు ఏదో టికెట్ ఇస్తామని చెప్పుడు అసాధ్యం. ఎందుకంటే టికెట్స్ ఇచ్చేది మదన్ రెడ్డి గారు కాదు, వాళ్ళ అధిష్టానం. నాకు కూడా ఇక్కడ టికెట్ ఇచ్చేది మా అధిష్టానం. కాబట్టి వాళ్ళతో మాట్లాడి మనం కుదుర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమి ఉండదు, అంత హీన స్థితిలో లేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఒకవేళ టీఆర్ఎస్లోకి వెళ్తారనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. అదే సందర్భంలోనే మీ మేనల్లుడు సంతోష్ రెడ్డి మేనల్లుడు సంతోష్ రెడ్డిని మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా గెలిపించుకున్నారు. ఒకవేళ అటువైనా కూడా కనీసం మేనల్లుడైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడనేసి, అంటే ఎందుకు అతన్ని తీసుకురావడం జరిగింది రాజకీయాల్లో? ఇంట్రెస్ట్ ఉంది, బాబుకి ఇంట్రెస్ట్ ఉంది అంతేగాని ఎవరు బలవంతంగా తీసుకొచ్చింది లేదు. ఇంతకుముందు అది ఎన్నిక లేకోకుండా డైరెక్ట్గా నామినేటెడ్ ఉండేది యూత్ కాంగ్రెస్. ఇప్పుడు ఎన్నికలు పెడుతున్నారు అంటే దామోదర్ రాజనరసింహ గారి అనుచరులు కావచ్చు, ఇతర మీ కాంగ్రెస్ పార్టీలో అనుచరులు చాలా మంది పోటీ పడ్డారు దానికోసం. దేనికోసం పడ్డారు? దామోదర్ రాజనరసింహ గారికి ఈ యూత్ కాంగ్రెస్ వాళ్ళ అనుచరులు అంతా కూడా అక్కడ యూత్ కాంగ్రెస్ రాలేదు, ఎవరు కూడా రాలేదు. అందరం కలిసి ఫస్ట్ మాట్లాడుకున్న తర్వాతనే, అందరం ఒప్పుకున్న తర్వాతనే అతని పోటీలో నిలబడటం జరిగింది. మెంబర్షిప్ చేసింది, ఎవరు ఎక్కువ మెంబర్షిప్ చేస్తే వాళ్ళకు న్యాచురల్గా గెలుపు అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ విధంగా మెంబర్షిప్ ద్వారా పోటీలో నిలబడి మరీ గెలవడం జరిగింది. కానీ ఎలక్షన్స్ అంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది, రాజకీయంగా రావాలి అనే ఒక ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. బలవంతంగా తీసుకొచ్చింది ఏం లేదు, దానికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సంతోష్ దీంట్లోకి రావడం జరిగింది. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ శాఖ మంత్రిగా మరోసారి ఏ శాఖను చేయాలనుకుంటున్నారు? ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలాగా పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి నేను పనిచేస్తా, కానీ ఇప్పుడే ఈ శాఖకు ఆ శాఖకు అనుకొని ఏదో దూరదృష్టితో దూరాలోచనతో మాత్రం ఉండేది పరిస్థితి లేదు. ఒక కార్యకర్తగానే నేను నిలబడతాను, కార్యకర్తగానే కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా చెప్తున్నారా బలోపేతం చేయడానికి కృషి చేస్తాను. మనస్ఫూర్తిగా చెప్తున్నారా? మంత్రిగా చేసిన మీరు రేపొద్దున చిన్న మన మీ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా రాకపోతే, మీరు కోరుకున్న తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా అంటే సమైక్యాంధ్రలో విశాల ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన మీకు తెలంగాణలో మంత్రిగా రాకపోతే బాధ ఉండదా? ఎట్లా అనుకుంటే ఒక మంత్రిగా చేసిన ఇప్పుడు డీసీసీ ప్రెసిడెంట్గా చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ పార్టీ బాగు కోసం, పార్టీ పటిష్టత కోసం అందరి సహకారం తీసుకుంటూ చేయడం జరుగుతుంది. అంతేగాని దీనివల్ల ఏదో రేపొద్దున లాభం చెందాలి అనే ఒక ఆలోచనతో మాత్రం కాదు. కాబట్టి పార్టీ అధిష్టానం ఏది నిర్ణయించి ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి చెప్తుందో ఆ విధంగానే నడుచుకోవడం జరుగుతుంది. మీకు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.